చిన్ని నాకు కొంచెం అర్జెంట్గా డబ్బులు కావాలి, నీ దగ్గర ఏమైనా ఉంటే చూడరాదు. అయ్యో నా దగ్గర ఎక్కడ ఉంటాయండి డబ్బులు? ఏదో 10 పరకో ఉంటే ఏ బొట్టు బిళ్ళల ప్యాకెటో ఏ కాటుకాయో కొనుక్కుంటా అంతే, అంతకుమించి నా దగ్గర ఉండవు. చూడు నువ్వు పోపుల డబ్బాలు అక్కడెక్కడ దాస్తావు కదా. అయ్యో ఆ పోపుల డబ్బాలో 100 200 ఉంటాయండి, అంతకుమించి ఉండవు. ఉంటే మీకు ఇవ్వక ఇంకెవరికి ఇస్తాను చెప్పండి? నా దగ్గర అంత డబ్బులు ఉండవండి మీకు ఇచ్చేయండి డబ్బులు. నాకు కొంచెం అర్జెంట్గా కావాలి. అయ్యో అస్సలు లేవండి, ₹1 కూడా లేదు. సరే నేను చూసుకుంటాను. నీకు ఇస్తే ఏమొస్తాయి నా బూడిదే, అదే ఆ సీనిగాడికి ఇస్తే వస్తాయి వడ్డీ. అయినా ఈ సీనిగాడు ఏంటి నాకు ఇంకా వడ్డీ ఇవ్వలేదు? హలో సీను, ఏంటి నాకు ఇంకా వడ్డీ ఇవ్వలేదు? ఎప్పుడు ఇస్తావు? ఈ రోజు కాదులే, రేపు వచ్చి ఇవ్వు. ఈ రోజు మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మా ఆయన అవసరం అన్నా కూడా మా ఆయనకి ఇవ్వకుండా డబ్బులు నీకే ఇస్తున్నా. ఏదో ధర్మ వడ్డీ ₹3 వడ్డీయే కదా నేను తీసుకునేది, అది ఇవ్వడానికి కూడాను. టైం టు టైం ఇచ్చేయాలి నువ్వు నాకు. ఆ సీనుగాడు ఏంటి ఇటు వస్తున్నాడు? వాడిని అయినా రేపు రమ్మన్నాను కదా, నన్ను ఇరిగిచ్చేస్తాడు ఏంటి ఇప్పుడు? మా ఆయన వేరే ఇంట్లో ఉన్నాడా, ఈ ఇంటికేసి వస్తున్నాడు. ఏంటి సీను, నేను రేపు కదా రమ్మన్నాను, ఈ రోజు వచ్చావేంటి? సీను రా రా రా. చాలా థ్యాంక్స్ శ్రీను, అవసరానికి అనుకుంటున్నా. నేను నెల వడ్డీ ఇచ్చేస్తాను నీకు, సరేనా? ఏంటండి ఏంటిది డబ్బులేంటి? చెప్పా కదా నాకు అర్జెంట్గా డబ్బులు కావాలని చెప్పి. నిన్ను అడిగాను, నువ్వు లేదన్నావు. ఏదో శ్రీను అడిగితే హెల్ప్ చేస్తున్నాడు. ₹1 ఎక్కువైనా వడ్డీ శ్రీను ఇస్తా అన్న డబ్బులు. వడ్డీకా? ఎంతేంటి వడ్డీ? ఎంత? ఆడు ₹6 అడిగాడు శ్రీను. సరే అని ఒప్పుకున్నా, ఇంకా అర్జెంట్ కదా నాకు. సరే శ్రీను నెలలో వేసేస్తాను నీకు. తెలుసు అమ్మ సీనుగా ₹6 మరీ వడ్డీ? ₹6 ఏంట్రా? అక్క, నీకు ₹3 ధర్మ వడ్డీ అయితే నాకు ₹6 ధర్మ వడ్డీ. ఇది వ్యాపారం అక్క.